అనకాపల్లిలో కొత్త అమావాస్య అంటే ఉగాది ముందు రోజు అమావాస్య రోజున నూకాలమ్మ జాతర ఈ ఉత్తరాంధ్ర ఎలవేలుపుగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పండగ. ఈరోజు అందరికీ కొత్త అమావాస్య నూకాలమ్మగా ఆశీస్సులు ఈ ఉత్తరాంధ్ర మీద ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ నూకాలమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. నిన్ననే అనకాపల్లిలో వారాహి విజయభేరి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. వారు కూడా ప్రారంభిస్తూ నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరుపుకుందాం వచ్చే ఏడాది, ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కావాలని కోవడమే కాకుండా ఎన్నికలై గెలిచి వచ్చాక మొట్టమొదటగా నూకాలమ్మ దర్శనం చేసుకుంటా అని చెప్పడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది. వారికి నూకాలమ్మ మీద ఉన్నటువంటి విశ్వాసం, ఈ నూకాలమ్మ తల్లి జాతరను రాష్ట్ర వ్యాప్త పండగగా రూపొందిద్దామని వారు హామీ ఇవ్వటం ప్రజల తరఫున వారికి నా సంపూర్ణ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంతేకాదు, నిన్న జరిగినటువంటి కార్యక్రమం చేసినటువంటి అశేషమైన ప్రజావాహినికి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు కూడా వాస్తవాన్ని నిన్న అనకాపల్లిలో అందరూ రోడ్ల మీద ఉన్నారు. నవ్వుతో నా భవిష్యత్ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవిశ్రాంతంగా వారు కృషి చేసి విజయవంతం చేసేందుకు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న రావటమే కాదు, మొదటి నుంచి కూడా ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. వై పవన్ కళ్యాణ్ అంటే నిన్న కనిపించింది స్పష్టంగా. ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగే శక్తి ఉన్నటువంటి యువ నాయకుడు పవన్ కళ్యాణ్. అదొకటే కాదు, నిస్వార్థ జీవిగా రాజకీయ పదవులు కానీ అధికారం కానీ ఆశించకుండా రాష్ట్ర యోగక్షేమాలే ముఖ్యమని మరొకసారి తెలియపరుస్తూ, ప్రశ్నించడమే కాదు, మేము అధికారంలోకి వచ్చాక మేము చేయకపోయినా మమ్మల్ని మీరు ప్రశ్నించండి అని ధైర్యంగా అడగగలిగే నాయకత్వం ఒక పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. జవాబుదారీతనం రాజకీయాల్లో ఉండాలని, ప్రజా జీవితంలో ఉండాలని నమ్మినటువంటి వ్యక్తి. ఈ యువతకు ఆదర్శప్రాయంగా, యువతకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్లగలిగేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్లో ఉంది. పూర్తి నమ్మకం ఉంది. ఎంతవరకు మోడీ గారు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉండాలని, కానీ క్రోధినామ సంవత్సరంలో మన రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒకటి మోడీ గారి గవర్నమెంట్, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్, రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తుతో ఉన్న గవర్నమెంట్. మూడో ఇంజిన్ అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు వెళ్తారు. ఇప్పుడు 3 ఇంజిన్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రాబోతుంది. మొట్టమొదటిసారి దేశంలో ట్రిపుల్ ఇంజిన్ గవర్నమెంట్ రాబోతా ఉంది. ఈ గవర్నమెంట్ ద్వారా తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు, ఈ పెండింగ్ సమస్యలు కానీ, కలుషితమైనటువంటి రాజకీయాలు రూపొందించి ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలు చేయాలనేటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తా ఉన్నారు. ఆయన ఆలోచనకి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. నిన్న చెప్పారు, ఎన్ని సీట్లు తీసుకున్నాం అన్నది ముఖ్యం కాదు, ఏం చేయబోతాం అధికారంలోకి వస్తే అన్నది ముఖ్యంగా తీసుకున్నాం తప్పితే సీట్ల గురించి ఆలోచించలేదు. సీట్ల గురించి ఆలోచించే టైం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మట్టుకు ఒక
సమర్థవంతమైనటువంటి నాయకత్వం రాష్ట్రానికి కావాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నానని కూడా తెలియపరిచారు. ఒక అనుభవశాలైనటువంటి ముఖ్యమంత్రిగా గతంలో చాలా పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేయడం జరిగింది. వల్ల ప్రజలు ఎంత విశ్వాసంతో ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు. చాలా మంది అపోహ ఏంటంటే ఒక్క యువతే ఉన్నారు పవన్ కళ్యాణ్తో అని చాలా మంది ఉన్నారు. కానీ నిన్న సమావేశం చూశాక యువత ఒకటే కాదు, మహిళలు, పెద్దవాళ్ళు, వార్ధక్యం వచ్చిన వాళ్ళు, యువకులు, మధ్య వయసు వాళ్ళు అందరూ అన్ని వర్గాల ప్రజలు నన్ను వచ్చి విజయవంతం చేశారు. విజయవంతం చేయడమే కాదు, వారిలో మా కుటుంబంలో ఒక సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నారు. ఆయన కూడా చెప్పారు నిన్న మాటల్లో, గాజువాకలో ఓడిపోయినా, భీమవరంలో ఓడిపోయినా ప్రజల గుండెల్లో నేను చిరస్థాయిగా ఉన్నాను, అదే నా గెలుపు. ఈ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేవి తాత్కాలికంగా వచ్చేపోయేటువంటి మజిలీలు అని ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం వమ్ము కాకుండా చేసే బాధ్యత తీసుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని సరైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టంగా తెలియపరిచారు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు ఎందువల్ల బీజేపీకి స్థానాలు ఇచ్చాం అన్నది కూడా స్పష్టంగా చెప్పారు. ఎందువల్ల గత 3 సంవత్సరాలుగా బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారో కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అవసరం పూర్తిగా ఉంది కాబట్టి మోడీ గారి సహాయ సహకారాలతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోగలుగుతాం అని విశ్వసించారు. కాబట్టి వీరి మాట మీద మోడీ గారు కూడా అంత గౌరవం ఉంచి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో విభజన ద్వారా వచ్చినటువంటి సమస్యలు కానివ్వండి, పోలవరం లాంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టు, పోలవరం లేకపోతే అసలు ఈ రాష్ట్రం మనుగడే లేదు. పోలవరం ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్ర సుజల సడతి కానీ, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రజలు సహకరించి యూనియన్లు కూడా సహకరించినప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి తప్పనిసరిగా వెళ్తాం. అలా అనకాపల్లి సీటు బీజేపీకి కేటాయించడానికి కూడా అదే ముఖ్య కారణం కూడా స్పష్టంగా చెప్పారు. ఈరోజు పూర్తి విశ్వాసంతో ఇక కోర్టు భవనాలు, ముఖ్యంగా కోర్టు భవనాల సముదాయం ఒకటి ఏర్పాటు చేయాలని, ఒక మంచి జిల్లా లైబ్రరీ చేయాలని, అన్నిటికంటే ముఖ్యమైనది సామాజిక వర్గాలకు సంబంధించి ఏవైతే సామాజిక భవనాలు కావాలో గతంలో మీకు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు గోవింద్ సత్యనారాయణ గారు కాపు సామాజిక భవనానికి 1 ఎకరా 70 సెంట్లు స్థలం కేటాయించి 50 లక్షలు కేటాయిస్తే అది వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవి రద్దు చేసి అందులో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఎంతో దురదృష్టం చూడండి. ఒక సామాజిక వర్గానికి కేటాయించినటువంటి భవనాన్ని, ఆ నిధుల్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఏదో ప్రభుత్వ కార్యాలయం, ఏ హాస్పిటల్లో లేదు ఏదో చేస్తుంటే వేరే, అవి కూడా ఏం చేయలేదు. అందువల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాపు సామాజిక భవనాలు గతంలో చెప్పిన ₹1 కోటి నిర్మించే కార్యక్రమం చేస్తాను. అది ఒకటే కాకుండా మీకు ఎస్సీలకి, అదే అంబేద్కర్ గారి పేరుతో, బాబు జగజీవన్ రామ్ పేరుతో మనకి సామాజిక భవనాలు నిర్మించాలని అనుకున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో. వాటితో పాటు ఇతర సామాజిక వర్గాలు, యాదవ్ సామాజిక వర్గం ఉంది, ఆర్యవైశ్యం ఉంది, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. వీటందరికి కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో సామాజిక భవనాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇతర వివిధ వర్గాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రస్తావించలేదు కానీ అవి కూడా పెట్టి ఒకే దగ్గర కాంప్లెక్స్ అవి కూడా సామాజిక భవనాలన్నీ కూడా నిర్మించాలనే ఆలోచనతో ఈ జనసేన పార్టీ ప్రజలకి హామీ ఇస్తుంది. త్వరలోనే ఇవేవైతే అనుకున్నామో, ఈ మేనిఫెస్టో పాయింట్స్ ఏవైతే అనుకున్నామో ఈ డ్రాఫ్ట్ ప్రజల ముందు పెట్టి ప్రజలు, అన్ని వర్గాల ప్రజల్ని, అందరూ ఇంటలెక్చువల్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారులు కానీ, కార్మికులు కానీ, రైతులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళందరి తాలూకా ఆలోచనలు కూడా తీసుకొని పీపుల్స్ మేనిఫెస్టోగా తీసుకురావాలనేటువంటి ఆలోచన అయితే ఒకటి ఉంది. త్వరలోనే ఒక వారం రోజుల్లోనే అది రూపకల్పన చేసి ఒక రౌండ్ టేబుల్ పెట్టి మిమ్మల్ని కూడా పిలుస్తాం. అందులో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే చాలా సమస్యలు మీ నోటీస్ కూడా వస్తాయి. మీకు తెలిసిన సమస్యలు కూడా అంతుపెట్టి ఏవైతే ఆచరణ సాధ్యం అవుతాయో అటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి పీపుల్స్ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకుందామనేసి తెలియపరుస్తూ ఈరోజు మరొకసారి నిన్న జరిగినటువంటి బహిరంగ సమావేశం, ర్యాలీ విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. విషయం ఏంటంటే ఆర్ఈసీఎస్ గతంలో ఎంతో వైభవం ఉండి ఆనాడు పెద్దలు
పివి రామన్ గారు, స్వర్గీయ పివి రామన్ గారు టైంలో తీసుకొచ్చినటువంటి ఆర్ఈసీఎస్ పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా కొలగొట్టబడి అది ఏపీఈపీడీసీఎల్లో కలిపేయడం జరిగింది. మళ్లీ దాన్ని డీమెర్జ్ చేసి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్లీ కోఆపరేటివ్ సొసైటీగానే కొనసాగించాలని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇది రైతులకు చాలా ఉపయోగపడే విషయం, రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఏవైతే పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసే ప్రక్రియకి భూములు తీసుకున్నారో ఇట్లా రాజుపాలెం కానీ, శంకరం కానీ, కోడూరులో వీటన్నిటిలో కూడా పరిశ్రమలు వచ్చే విధంగా వారు కృషి చేయడమే కాకుండా విద్యార్థులకి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంకా అలా చాలా ఉన్నాయి. ఇంచుమించుగా అనకాపల్లిలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తెలియని విషయాలు కూడా నిన్న ప్రస్తావించారు. అంటే పూర్తి అవగాహనతో చేసినటువంటి ప్రక్రియగా ఏదో నోటి మాట కాకుండా తూచా తప్పకుండా ఇవి చేసి తీరతామనేసి చెప్పినందుకు వారికి అనకాపల్లి ప్రజల తరపున, అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ప్రజలు అందరూ కూడా నేను కోరేది ఏవైతే కార్యక్రమాలు చెప్పామో ఇది తూచా తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం, తలపెడతాం, పూర్తి చేస్తాం. అదేవిధంగా మెగాలయ ఒకటి ఉంది ఇక్కడ సినిమా, ఇది వెనక చెరులోపల ఖండంలో 2 ఉన్నాయి. గతంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చాలా కాలం పెండింగ్ ఉంటే అవి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో 2008లో అనుకుంటాను అది మెగా లేఅవుట్ అని ఇక్కడ 60 ఎకరాలు, ఆ పక్కనేమో రాజీవ్ గృహకల్ప అనేసి పెట్టాం. అవి 2 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి కాకుండా అట్టగా ఉన్నాయి. ఈ 15-20 సంవత్సరాలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజధాని రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ అదే రైతులు ఇబ్బంది పడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అది మెగా లేఅవుట్ తక్షణమే పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.